కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసిగి కౌతాళ మండలాల్లో ఆర్డీటీ సేవలను కొనసాగించాలని అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంఆర్ఓలకు వినతిపత్రం అందజేశారు. వివిధ గ్రామాల పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఒక లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ఆర్డీటీ సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ ఆర్డీటీ సంస్థ అన్నారు. దాదాపు మంత్రాలయం నియోజకవర్గంలో 556 ఇళ్లు నిర్మించారని, అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ప్రతి విద్యార్థికి అందాలని 26 పాఠశాలలకు అడిషనల్ రూమ్స్ ఏర్పాటు చేశారని అన్నారు. అంతేకాకుండా కళాశాలకు, పాఠశాలలకు ఆర్ఓ, మిషనరీ, డ్రింకింగ్ వాటర్ సప్లై ఏర్పాటు చేశారని, అలాగే ఆర్డీటీ సెట్ ద్వారా విద్యార్థులకు అన్ని విధాలుగా ఫీజులు చెల్లిస్తోందన్నారు. వారిలో 3 విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారని తెలిపారు. త్రాగునీరు లేని గ్రామాల ప్రజలకు ప్రాజెక్టుల ద్వారా స్వచ్ఛందంగా పైప్ లైన్ ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించిన ఘనత ఆర్డీటీ సంస్థదని అన్నారు. అలాంటి స్వచ్ఛంద సంస్థకు వస్తున్నటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం బాధాకరమని అన్నారు. వెంటనే ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసి యథావిధిగా నిధులు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిలిపివేయడాన్ని మేము వ్యతిరేకిస్తూ వెంటనే ఎఫ్సీఆర్ఏ వెంటనే కొనసాగించాలా, ఆర్డీటీ సంస్థను కొనసాగించాలని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే పాత్రికేయులు కూడా పాల్గొన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా పేరు ఈరోజు ఏఐఎస్ఎఫ్ జిల్లా. అదేవిధంగా బద్నిహాల్ గ్రామంలో త్రాగునీరుకు సంబంధించి గ్రామంలో ఉన్న ప్రజలకు త్రాగునీరు లేకపోతే మరి ప్రత్యేకించి ఆనవాళ్ళ నుంచి ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా పైప్ లైన్లు వేసి మరి ప్రజలకు మంచినీరు సౌకర్యం కల్పించింది. ఈ యొక్క ఆర్డీటీ సంస్థ గొప్పదనం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పేద, బడుగు, బలహీన వర్గాల్లో నుంచి వచ్చిన విద్యార్థులు మెరుగైన విద్య